చాలా మందికి నాలుకపై మచ్చలుంటాయి. నాలుకపై మచ్చ ఉంటే అనుకున్నదంతా జరిగిపోతుంది. వాడి నాలుకపై మచ్చుందిరా, ఆమెపై మచ్చుందిరా అంటారు. నాలుకపై మచ్చుండే వ్యక్తులు ఏదైనా మాట్లాడినా చాలా భయపడతారు. అయితే నాలుకపై మచ్చలుండడం అనేది అనారోగ్య సమస్యలకు కారణం. నాలుకపై మచ్చలుండడం వల్ల శరీరంలో ఏదో ఒక సమస్య ఉందని అర్థం. ఆ సమస్యల పరిష్కారం కోసం వెంటనే వైద్యులను సంప్రదించాలి. అంతేకాని వాళ్ళేదో అంటే అయిపోతుంది అనేది మూర్ఖత్వం. నాలుకపై మచ్చలు, మార్పులు, రంగులు శరీరంలోని రోగాలకి సూచన. శరీరంలో జ్వరం, దగ్గు, క్యాన్సర్ వంటి సమస్యలుంటే నాలిక రంగు మారుతుంది, ఆకారం మారుతుంది. రంగు మారినా ఇబ్బంది. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉందని అర్థం చేసుకోవాలి మచ్చుంటే. ఒకవేళ మీ నాలుకపై తెల్లటి మచ్చలుంటే భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అర్థం. అసలు ఈ తెల్ల మచ్చల్ని నాలుకపై క్యాన్సర్ గానే పరిగణించవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. నాలుకపై నలుపు, గోధుమ రంగు, కొన్ని చోట్ల అక్కడక్కడ మచ్చలుంటే శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని, సరిగ్గా లేదని అర్థం. నాలుకపై మచ్చలుంటే ప్రోటీన్ శాతం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రోటీన్ సంబంధిత ఆహారాలు ఎక్కువ తీసుకోవాలి. నాలుక అప్పుడప్పుడు ఎర్రగా, పింక్గా కలర్ మారిపోతుంది. ఈ రంగుల్లో మారితే విటమిన్ లోపాలున్నాయని అర్థం. నాలుకపై పగుళ్ళు, కొట్టుకుపోయినట్టు తరచూ అనిపిస్తే మాత్రం నరాల రుగ్మత ఉందని అర్థం. ఈ సమస్య ఉన్నవారు ఎక్కువగా నాలిక పద్దాకా పగిలిపోతూ ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే మీకు నరాల రుగ్మత ఉందని, ఒక్కొక్కసారి నాలుక కొరుక్కున్నప్పుడు కూడా గాయమై తగ్గకపోయినా కూడా భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని సూచన.